హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. సో ఇవాళ అయితే నేను చికెన్ తెచ్చాము. ఫ్రై చేద్దామనుకొని చికెన్ తెచ్చాము, కానీ చికెన్ బిర్యానీ చేద్దామనుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే మీకు చూపించాలనుకుంటున్నాను. సో ఒక గిన్నె అయితే తీసుకున్నాను నేను. ఇందులోకి ఫస్ట్ బాగా వాష్ చేసి చికెన్ అయితే తీసుకున్నాను. సో అందులోకి వేసి అందులో చికెన్ అయితే ఒక 2 టైమ్స్ ఉప్పు వేసి బాగా కడగండి. తర్వాత ఆ చికెన్ ఒక గిన్నెలోకి వేసుకొని అందులోకి బిర్యానీ మసాలా ఒక 2 టేబుల్ స్పూన్స్ బిర్యానీ మసాలాను అయితే వేశాను. దాని తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్స్ పసుపు అయితే వేసానండి. 2 టేబుల్ స్పూన్స్ పసుపు వేసాను. తర్వాత సరిపడినంత ఉప్పు వేసాను. కావలసినంత. మనకు ఉప్పు కొంచెం ఎక్కువగానే తీసుకుంటాము, ఎందుకంటే రైస్లో కూడా అంతా మిక్స్ చేసినప్పుడు సరిపోవాలి కదా. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలా కూడా వేసాను. తర్వాత కారం అండి. కారం ఎక్కువగా కావాలా స్పైసీగా అనుకుంటే అది మీ చాయిస్. నేనైతే కొద్దిగా కారం తక్కువే చేశాను పిల్లల కోసమని. అందులోకి ధనియాల పొడి వేశాను. తర్వాత పెరుగు. ఈ పెరుగు వేయటం వల్ల మనకు జ్యూసీగా, అంటే ఎక్కువ చికెన్ అనేది కొంచెం బాగా గుజ్జుగా బాగా గ్రేవీ అనేది బాగా ఉంటుంది. సో నేనైతే ఒక కప్పు పెరుగు తీసుకున్నాను. అందులోకి కట్ చేసిన పచ్చిమిర్చి, కట్ చేసిన పచ్చి ఆనియన్స్, అలాగే కొన్ని ఫ్రై ఆనియన్స్ కూడా వేస్తాను, కానీ ఇప్పుడు కొన్ని పచ్చి ఆనియన్స్ అయితే వేశాను. అందులోకి కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వేసి అందులోకి బాగా కలిపేశానండి. మొత్తం అంతా బాగా కలిపేశాను. సో పెరుగు ఇంకా కొంచెం వేద్దామని చెప్పి అప్పుడు 1/2 కప్పే వేసినాను. సో ఇంకొంచెం వేద్దామని చెప్పేసి పెరుగు వేస్తున్నాను. వేసి మొత్తం మిక్స్ చేశాను, బాగా కలిపేసి. ఇది కలిపిన దాన్ని అయితే కనుక ఒక 1/2 అవర్ అలా ఉంచుకోవాలండి. 1 అవర్ ఉంచినా ఏమి ఇబ్బంది లేదు. సో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదండి. ఇంకా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం నేనైతే ఫ్రెష్గా చేస్తే బాగుంటుంది అనుకుంటాను. అందుకే చిన్న రోల్లో అల్లము, అలాగే ఉల్లిపాయ, అలాగే వెల్లుల్లిని తీసుకొని అలా కచ్చా పచ్చిగా మిక్స్ చేసేసి బాగా రోట్లో దాన్ని ఫ్రెష్గా అందులోకి వేస్తున్నాను. తర్వాత ఇంకా ఫ్రై ఆనియన్స్ కోసం అని చెప్పి ప్యాన్లో ఆయిల్ వేసి కట్ చేసిన ఆనియన్స్ అన్నీ వేసి ఫ్రై చేస్తున్నాను. ఫ్రై చేసేసి తర్వాత ఇంకా ఈ అల్లం ఫ్రై అయ్యేలోపు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇంకా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని తీసుకొని ఇందులో వేసి మిక్స్ చేసేసాను. అలాగే హాఫ్ నిమ్మకాయను వేసానండి, ఫుల్గా వేయలేదు, హాఫ్ మాత్రమే వేసాను. నిమ్మకాయను వేసి అంతా మిక్స్ చేసి పెట్టేశాను. ఒక 1 అవర్ అలా ఉంచేశాను. అలా ఉంచడం వల్ల ముక్క అనేది బాగా మెత్తబడి ఫ్రై అయ్యేటప్పుడు బాగుంటుంది. ఇవి ఫ్రై ఆనియన్స్ కొన్ని అయితే ఆ చికెన్లోకి వేశాను, ఇంకొన్ని రైస్ పైన వేయడానికని అలాగే పెట్టాను. పెద్ద పెద్ద పీసులు ఏమీ కట్ చేయలేదండి, అవి చికెన్ చిన్న చిన్న పీసెసే. సో ఇంకా పొయ్యి మీద అయితే 1/2 అవర్ తర్వాత పొయ్యి మీద పెట్టేశాను చికెన్ని. ఇటువైపు ఇంకొక పొయ్యి మీద వచ్చేసి వాటర్ని అయితే బాయిల్ చేసుకున్నాను, అన్నం ఉడికించుకోవడం కోసము. సో బిర్యానీ కోసం అయితే ముందే నానబెట్టుకోవాలండి ఒక 1/2 అవర్ బియ్యాన్ని మనము.
ఇందులోకి వచ్చేసి బాగా వాటర్ మరిగిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కొంచెం ఉప్పు ఎక్కువగానే వేసుకోండి, ఎందుకంటే వాటర్ని వంపేస్తాం కాబట్టి కొంచెం చప్పగా అయిపోతుంది అన్నము. అందులోకి ఇంకా చెక్క, లవంగము, యాలకులు, బిర్యానీ ఆకు, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసేసాను. అలా మరిగిన తర్వాత ఆ రైస్ని కూడా నానబెట్టినాను ఒక 1/2 అవర్. ఆ రైస్ని తీసుకొని అందులోకి వేశాను. వేసిన తర్వాత ఇంకా ఈ చికెన్ ఎంతవరకు ఉడికిందో చూసుకున్నాను. సో ఇంకా ఉడకలేదు. అంతలోపే ఇంకా కాసేపు తర్వాత చికెన్ అయితే ఉడికింది, 80% ఉడికింది. తర్వాత ఈ రైస్ కూడా 80% ఉడికిన తర్వాత నీళ్ళన్నీ వంపేసి ఈ రైస్ను వచ్చేసి ఈ ఉడికించిన చికెన్లోకి వేసేసాను. వేసిన తర్వాత అంత మొత్తం రైస్ని అంతటిని అందులోకి వేసేయాలి. వేసేసిన తర్వాత పైన ఈ ఆనియన్స్ ఉన్నాయి కదా, మనము ఫ్రై చేసిన ఆనియన్స్ కొన్ని, కొత్తిమీర సన్నగా తరిగి కొత్తిమీర, అలాగే నెయ్యి, కొద్దిగా నెయ్యిని వేసాను. వేసేసి పేపర్ ఉంటుంది కదండి, అది సిల్వర్ పేపరు, ఆ పేపర్ని అయితే పెట్టేసి మూత పెట్టి టైట్గా గాలి అనేది పోకుండా మూత పెట్టేసి దానిపైన బరువు పెట్టాను. ఏదైనా ఒక రాయి పెట్టాను, బరువుగా ఉంటుందని చెప్పేసి పెట్టేసి ఇంకా ఒక 15 మినిట్స్ అలాగే ఉంచేసాను సిమ్ములో. ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇంకా ఒక 15 మినిట్స్ మూత తీయకుండా అలాగే ఉండాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ 15 మినిట్స్ ఉండాలి. నెక్స్ట్ ఇంకా నేను ఎలా అయిందో అని చూస్తున్నాను. ఇంకా తీసుకొచ్చాను. ఒక 15 మినిట్స్ తర్వాత చూస్తే చూడడానికైతే బాగా కలర్ఫుల్గానే ఉందండి. సో నెక్స్ట్ వచ్చేసి చాలా బాగా వచ్చింది. పీసెస్ అయితే చిన్న పీసెస్ కదా, మేము చికెన్ పీసెస్, సో పిల్లల కోసం అయితే అలానే నచ్చుతుందండి. సో మొత్తానికైతే ఇలా రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వేడి వేడి బిర్యానీ.